హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇప్పటికీ తెరవకూడని 5 తలుపుల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మొదటగా తాజ్మహల్. బ్రిటిష్ వారి పాలనకు ముందు మన దేశంలో మొఘల్ సామ్రాజ్యం ఉండేది. ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని 1628లో షాజహాన్ అనే రాజు పరిపాలించేవాడు. అతని భార్య పేరు ముంతాజ్ మహల్. 1631లో ముంతాజ్ మహల్ తన 14వ సంతానంకి జన్మనిస్తూ చనిపోయింది. అప్పుడు షాజహాన్ చాలా బాధపడ్డాడు. ముంతాజ్ కోసం ఏదైనా చెయ్యాలనుకున్నాడు. తన భార్యకు గుర్తుగా ఒక అందమైన సమాధిని కట్టాలనుకున్నాడు. అందుకోసం ఆగ్రా అనే ఊరిలో యమునా నది ప్రక్కన 42 ఎకరాల భూమిని సెలెక్ట్ చేసుకున్నాడు. 22,000 మంది పనివాళ్లతో 1000 ఏనుగుల సహాయంతో 20 సంవత్సరాల పాటు తాజ్మహల్ను కట్టించాడు. మళ్ళీ ఇలాంటి ఒక ప్యాలెస్ను ఎవ్వరు కట్టకూడదని తాజ్మహల్ కట్టిన వాళ్ళ చేతులని షాజహాన్ తీయించాడని కొంతమంది అంటారు. కానీ దానికి ఎవిడెన్స్ ఏమీ లేదు. తాజ్మహల్ లాంటి ప్యాలెస్ని మళ్ళీ కట్టకూడదని వారి చేత జస్ట్ కాంట్రాక్ట్ సైన్ చేయించుకున్నాడని కొంతమంది అంటారు. ముంతాజ్కు ఉండే 3 చేంజెస్ చిహ్నంగా తాజ్మహల్ రంగు మారుతూ ఉంటుంది. మార్నింగ్ పింక్ కలర్లో, ఈవినింగ్ వైట్ కలర్లో, నైట్ గోల్డెన్ కలర్లో తాజ్మహల్ కనిపిస్తుంది. తాజ్మహల్ గోడల మీద ఉన్న కొన్ని విలువైన వజ్రాలని బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు. తాజ్మహల్ చుట్టూ ఉన్న 4 టవర్లు సమాధికి చాలా దూరంగా ఉంటాయి. అది కాకుండా ఆ 4 టవర్స్ ఒక ప్రక్కకి ఒరిగి ఉంటాయి. ఎందుకంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ టవర్స్ సమాధి మీద పడకుండా ఉండాలని ఆ 4 టవర్స్ మధ్యలో ఉన్న కట్టడాన్ని సమాధి అంటారు. 1653లో తాజ్మహల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. షాజహాన్ కుమారుడైన ఔరంగజేబ్ రాజు అవ్వడం కోసం 1658లో తన తండ్రిని ఖైదీ చేసి ఆగ్రా పోర్ట్లో బంధించాడు. అప్పుడు షాజహాన్ తన రూమ్ కిటికీల నుంచి తాజ్మహల్ను చూసేవాడు. ఆర్కిటెక్చర్ గురించి ప్రక్కన పెడితే తాజ్మహల్లో సీల్ చేసిన గదులు చాలానే ఉన్నాయి. వాటిని ఇప్పటి వరకు ఎవరు ఓపెన్ చెయ్యనివ్వలేదు. ఈ ఫోటోలో కనిపిస్తున్న బేస్మెంట్లో ఆ సీల్ చేసిన రూమ్స్ ఉన్నాయి. ఈ రూమ్స్ గురించి 2 ఫేమస్ థియరీస్ ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే ఆ బేస్మెంట్లోని మహాశివుడి గుడి ఉందని, దాన్ని కూల్చి తాజ్మహల్ కట్టారని కొంతమంది అంటారు. సెకండ్ థియరీ ఏంటంటే ముంతాజ్ మహల్ బాడీని బేస్మెంట్లోని ఏదో ఒక రూమ్లో ఉంచారని, దానిని ఓపెన్ చేస్తే ఆమె శరీరం చెడిపోతుందని కొంతమంది అంటారు. ఈ విధంగా తాజ్మహల్ లోపల ఉన్న సీల్ డోర్స్ మిస్టరీగా మిగిలిపోయాయి. బ్యాన్ స్ప్రింగ్ హోటల్. ఈ హోటల్ కెనడాలో ఉంటుంది. ఒకరోజు అతని భార్య, అతని కుమార్తె ముగ్గురు కలిసి కెనడాలో ఉన్న బ్యాన్ స్ప్రింగ్ హోటల్లో స్టే చేయడానికి వచ్చారు. రూమ్ నెంబర్ 873 రూమ్ని బుక్ చేసుకున్నారు. నైట్ ఆ రూమ్లో ముగ్గురు నిద్రపోతున్నారు. రూమ్ అంతా సైలెంట్గా ఉంది. ఇంతలో నిద్రపోతున్న అతను సడన్గా లేచి గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. తన భార్యని, కుమార్తెని హత్య చేసి అతను కూడా సూసైడ్ చేసుకొని ముగ్గురు చనిపోయారు. మార్నింగ్ హోటల్ స్టాఫ్ వచ్చి రూమ్లో ముగ్గురు బాడీని చూసి షాక్ అయ్యారు. బాడీస్ని తీసించి రూమ్ని మొత్తం కడిగారు. అతను ఆ ఫ్యామిలీని ఎందుకు చంపాడో ఎవరికి తెలియలేదు. కొన్ని రోజుల తర్వాత రూమ్లో స్టే చేయడానికి వచ్చిన మిగతా కస్టమర్స్కి రాత్రి సమయంలో అరుపులు వినిపించాయి. మార్నింగ్ లేచి చూడగానే మిర్రర్ మీద చేతి గుర్తులు కనపడేవి. వాటిని తుడిచినా కూడా నెక్స్ట్ డే మళ్ళీ కనబడేవి. వచ్చిన కస్టమర్ అందరూ కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. దానివల్ల హోటల్కు బ్యాడ్ రెప్యుటేషన్ వచ్చింది. ఇక హోటల్ మేనేజ్మెంట్ చేసేదేమి లేక ఆ రూమ్ని లాక్ చేయించి అసలు రూమ్ నెంబర్ 873 అనేది లేకుండా బయటి డోర్ దగ్గర ప్లాస్టింగ్ చేయించారు. అప్పటి నుంచి ఆ రూమ్ని ఇప్పటి వరకు ఎవరు ఓపెన్ చెయ్యనివ్వలేదు కూడా. ఈ హోటల్ గురించి ఒక స్టోరీ కూడా ఉంది. పెళ్లి కాబోయే ఒక కపుల్ తమ రిసెప్షన్ కోసం ఈ హోటల్ను బుక్ చేసుకున్నారు. అందరూ హోటల్కు వచ్చారు. అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పెళ్లి కొడుకుని కలవడం కోసం పెళ్లి కూతురు మెట్లెక్కుతూ ఉంది. ఇంతలో ఆమె డ్రెస్సు తన కాళ్ళ క్రింద పడింది. దానివల్ల ఆమె స్లిప్ అయి ప్రక్కనే ఉన్న క్యాండిల్స్ మీద పడింది. వెంటనే తన డ్రెస్ అంటుకుంటుంది. వెంటనే ఆమె మెట్లు దిగుతూ స్లిప్ అయి క్రింద పడిపోయింది. దానివల్ల మెడ మీద గాయమై అక్కడే చనిపోయింది. ఈ ఇన్సిడెంట్స్ జరిగినప్పటి నుంచి ఆ హోటల్ స్టాఫ్కి పెళ్లి కూతురు డ్రెస్లా ఉన్న అమ్మాయి హాల్లో డ్యాన్స్ చేస్తూ కనిపించడం మొదలుపెట్టింది. ఈ విధంగా బ్యాన్ స్ప్రింగ్ హోటల్ గోస్ట్ స్టోరీస్గా వెంటాడుతున్నాయి. ద గ్రేట్ స్ఫింక్స్ ఆఫ్ గీజా. ఇది ఒక విగ్రహం. ఈ విగ్రహాన్ని కొండరాయి మీద చెక్కారు. కొండరాళ్ళ మీద చెక్కిన విగ్రహాలలో
ప్రపంచంలో ఇదే అతిపెద్దది. ఈ విగ్రహాన్ని దాదాపు 4500 సంవత్సరాల క్రితం చెక్కారు. ఈ విగ్రహం స్పెషల్ ఏమిటంటే ఫేస్ ఏమో ఒక అమ్మాయి, బాడీ ఏమో సింహానిది. ఇది పిరమిడ్స్ పక్కనే ఉంటుంది. నార్మల్గా ఎడారిలో ఏదైనా విగ్రహం ఉంటే అది చెడిపోతుంది, కానీ ఈ విగ్రహం చాలా సంవత్సరాలు ఇసుక లోపల ఉండడం వల్ల దీనికి ఏమీ కాలేదు. 17వ శతాబ్దంలో ఈ విగ్రహం యొక్క కాళ్ళ కింద 2 గదులు దొరికినాయి, కానీ వాటిని ఎలా ఓపెన్ చేయాలో వాళ్ళకు తెలియలేదు. అందువల్ల ఆ 2 గదులు అలానే మిగిలిపోయాయి. ఆ గదుల్లో మనిషి పుట్టుక గురించి, పిరమిడ్స్ని ఎలా కట్టారు అనే విషయాల గురించి డాక్యుమెంట్స్ ఉంటాయని కొంతమంది భావిస్తున్నారు. పద్మనాభస్వామి టెంపుల్. పద్మనాభస్వామి టెంపుల్ ఈ గుడి కేరళ స్టేట్లోని తిరువనంతపురంలో ఉంది. ఇందులో మహావిష్ణువుని పూజిస్తారు. అయితే ఈ గుడికి వచ్చే డొనేషన్స్ని, గుడి ఆస్తులని ట్రావెన్కోర్ ఫ్యామిలీ ఒక కుటుంబం మేనేజ్ చేస్తుంది. 2011లో సుందర్ రాజన్ అనే అతను సుప్రీంకోర్టులో కేసు వేశాడు. గుడి ఆస్తులని ట్రావెన్కోర్ ఫ్యామిలీ మిస్మేనేజ్ చేస్తుందని సుప్రీంకోర్టులో ఈ కేసు మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి మొత్తం అన్ని ఆస్తులను చెక్ చేయించింది. ఆ కమిటీకి ఇందులో 6 రహస్య గదులు కనిపించాయి. వాటికి ABCDEF అని పేర్లు పెట్టారు. అందులో 5 గదుల్ని తెరవగలిగారు. ఆ 5 గదులు మొత్తం 1,50,000 కోట్ల విలువైన బంగారం, వజ్రాలతో కూడిన సంపద దొరికింది. అందుకే ఈ గుడి ప్రపంచంలోనే రీచెస్ట్ టెంపుల్. ఈ గుడి పై భాగం బంగారంతోనే చేయించబడి ఉంటుంది. 6 గదుల్లో ఒక్క గదిని మాత్రం ఓపెన్ చేయలేకపోయారు. అదే ఛాంబర్ బి. ఎందుకంటే దానికి స్క్రూ కానీ బోల్ట్స్ కానీ ఏమీ లేవు. తలుపు మీద 2 సర్పాలు మాత్రమే ఉన్నాయి. ఆ 2 పాములు గదిని కాపాడుతున్నట్లు తెలియజేసే విధంగా తలుపు మీద చెక్కబడి ఉన్నాయి. ఆ గది లోపల ఏముందో ఎవరికి తెలియదు. ఆ 5 గదులతో పోలిస్తే ఈ గదిలో ఎక్కువ సంపద ఉంటుందని కొందరు చెబుతారు. అన్ని గదుల్లాగానే ఛాంబర్ బిని కూడా ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక డోర్ని ఓపెన్ చేయగానే ఇంకొక డోర్ కనిపించింది. ఆ డోర్ని కూడా ఓపెన్ చేయగానే 3వ డోరు ఉంది. ఈ డోరు ఓపెన్ చేయడానికి అస్సలు వీలు కాలేదు. డోర్ను పగలగొట్టి లోపలికి వెళ్దామని అనుకున్నారు. కానీ అలా చేస్తే ప్రపంచమంతా సర్వనాశనం అవుతుందని ఒక నమ్మకంతో డోర్ని పగలగొట్టలేదు. ఛాంబర్ బిని ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన 7 మెంబర్స్ కమిటీలో కొంతమంది అనారోగ్యం పాలయ్యారు. ఒక అతని అమ్మవారు చనిపోయారు. సుందర్ రాజన్ కేసు వేసిన కొన్ని రోజులకే చనిపోయాడు. అందుకే ఆ డోర్ను ఓపెన్ చేయడానికి భయపడుతున్నారు. ఛాంబర్ బి డైరెక్ట్ సముద్రానికి కనెక్ట్ అయి ఉన్నదని, ఆ డోర్ కనుక ఓపెన్ చేస్తే సముద్రపు నీళ్లు బయటకు వచ్చి కేరళ సిటీని ముంచివేస్తుందని కొంతమంది అంటూ ఉంటారు. ఆ సీక్రెట్ గదిని ఒక పవర్ఫుల్ మంత్రం రక్షిస్తూ ఉందని, ఎవరైతే ఆ పవర్ఫుల్ మంత్రాన్ని కరెక్ట్గా పలుకుతారో ఆ గది వెనుక ఉన్న లాకింగ్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందో అప్పుడు డోర్ ఓపెన్ అవుతుందని, లేకపోతే ఎప్పటికీ డోర్ ఓపెన్ అవ్వలేదని కొంతమంది చెబుతారు. ఛాంబర్ బి డోర్ను ఓపెన్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. 6 గదుల్లో ఆ ఒక్క డోర్ మాత్రమే మిస్టరీగానే మిగిలిపోయింది. 200 మంది సెక్యూరిటీ గార్డ్స్ నిత్యం ఈ గుడికి రక్షణగా ఉంటారు. చైనీస్ ఎంపరర్ టాంబ్. 2000 సంవత్సరాల క్రితం చైనా రాజ్యం అంతా క్వీన్ షీ హాంగ్ చక్రవర్తి పాలనలో ఉండేది. ఇతనికి జీవితం అంటే చాలా ఇష్టం. ఎప్పటికీ చనిపోకూడదని ఆశ అతనిలో ఉండేది. అందుకే మనిషికి చావు అనేది లేకుండా ఔషధం కోసం ప్రపంచం మొత్తం వెతికించాడు. కానీ అలాంటి ఔషధం ఏది తనకు దొరకలేదు. అందుకని అట్లీస్ట్ చనిపోయినాకనైనా ఇలానే ఒక రాజుగా బ్రతకాలనే అనుకున్నాడు. అందుకోసం తనకు 30 ఏళ్ళు వయసు రాగానే తన సమాధిని నిర్మించుకోవడం స్టార్ట్ చేశాడు. అది నార్మల్ సమాధి కాదు. దాదాపు ఒక సిటీని కళాకారులతో చెక్కించాడు. ఆ సిటీలో కొంత సైన్యం యొక్క విగ్రహాలని, ప్రభుత్వ ఉద్యోగాల విగ్రహాలని, గుర్రాల విగ్రహాలని, రాజభవనాలని, ప్రజల విగ్రహాలని చెక్కించాడు. సిటీ నడి మధ్యలో తన విగ్రహం పెట్టించుకున్నాడు. ఈ సమాధి కాన్సెప్ట్ ఏంటంటే చక్రవర్తి తన రాజ్యాన్ని, ప్రజలని, సైనికులని పాలిస్తున్నట్లు విగ్రహాల ద్వారా తెలియజేయాలని ఇక్కడ స్పెషల్. ఏంటంటే విగ్రహం ఆకృతులు తన రాజ్యంలోని నిజమైన మనుషులతో పోలి ఉంటాయి. ఈ సమాధిని కట్టడానికి దాదాపు 38 సంవత్సరాలు పట్టింది. చక్రవర్తి చనిపోగానే తన బాడీని ఈ సమాధిలో ఒక భవనంలో పెట్టి సీల్ చేశారు.
పైన మొక్కలు నాటించి ఒక కొండల బయటకి కనబడేటట్లు చేశారు. అప్పటి నుంచి ఆ సమాధి బయటకి కనబడకుండా అలానే మిగిలిపోయింది. 1974లో కొంతమంది రైతులు ఆ ప్లేస్లో బావిని తవ్వుతున్నప్పుడు ఒక విగ్రహం బయటపడింది. అలా మొత్తం ప్లేస్ని తవ్వారు. అప్పుడు సైనికుల విగ్రహాలన్నీ బయటపడ్డాయి. కేవలం కొంత ప్లేస్ను మాత్రమే తవ్వగలిగారు. ఇంకా చాలా ప్లేస్ మిగిలి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో మిగతా ప్లేస్ని తవ్వడానికి వీలు కాలేదు. ఒక చక్రవర్తి సమాధి తవ్వలేకపోయారు. అందులో ఏముంటుందో ఎవరికి తెలియదు. ఓపెన్ చేసిన వాళ్ళు చనిపోతారని కొంతమంది చెబుతారు. అందులో చక్రవర్తి దాచుకున్న సంపద ఉంటుందని కొంతమంది చెబుతారు. ఈ చక్రవర్తి సమాధి ఉన్న రూమ్ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.